నా పేరు సుచరిత. నా ఏజ్ వచ్చేసి 37 ఇయర్స్. నేను హైదరాబాద్ నుండి చేస్తున్నాను క్లాస్. నాకు గురువు గారే రెఫర్ చేశారు ఈ క్లాస్. మేము ఒక ప్రోగ్రామ్ లో కలుసుకోవడం, డైరెక్ట్ కలవడం జరిగింది. తను చెప్పారనమాట. అక్టోబర్ టైంలో L1 కంప్లీట్ చేశాము. యాక్చువల్ గా L1 వచ్చేసి బేసిక్, మనకి ఏదైతే అక్షరాభ్యాసంతో స్టార్ట్ చేస్తారంటారు కదా, నర్సరీ. మనం A to Z అది నేర్చుకోవడం, ఏ కొన్ని ఆల్ఫాబెట్స్ మాత్రమే నేర్చుకోవడం అనేది నా నా ఉద్దేశంలో ఏంటి అంటే, అక్కడ ఓన్లీ ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాము. ఇక్కడ క్లాస్ ఈ క్లాస్ లో ఏంటి అంటే, చాలా అజ్ఞానాన్ని వదిలేసి ఆ జ్ఞానంతో, మనలో ఉన్న జ్ఞానాన్ని యూజ్ చేసుకొని మనకున్న సమస్యలు ఫస్ట్ మాకేంటి అంటే, ఆ ఎన్ని చేసినా చెయ్యగలము అనే శక్తి ఉంది. ఎన్ని చేసినా ఏదో ఒక సమస్య ఎదురవ్వడం, ఏదో ఒక రకంగా ఇది అయిపోతుంది అనే లోపే ఇంకొక సమస్య రావడము. అట్లా అసలు చాలా ఫేస్ చేశాము. కానీ ఇ అప్పుడు దాన్ని ఫేస్ చేసి దాన్ని అధిగమించిన దానికి, ఇప్పుడు చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు సమస్య వచ్చింది. ఆ సమస్యని చాలా సులభంగా దాన్ని రెక్టిఫై చేసేసుకున్నాం. సరే, ఏదైనా మనం ముందుకెళ్ళాలి. ఇదొకటే సమస్య కాదు. ఇది సమస్యని సమస్యలాగా చూడకుండా దానికి సొల్యూషన్ ఆలోచించి దీన్ని రీచ్ అయ్యాము. అది మెయిన్ గా ఏంటి అంటే, స్పిరిచువల్ గా కూడా చాలా కనెక్టెడ్, భగవంతునికి దగ్గర అయ్యాము అనేది తెలిసిపోతుంది. మాకు ఎప్పుడైనా ఏదైనా జర్నీ స్టార్ట్ చేస్తే దానికి రిలేటెడ్ గా రెండు ఉంటున్నాయి. రెండు అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఇది అటెండ్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకొకటి అటెండ్ అవ్వాలి. ఎట్ ఏ టైమ్ అది ఆ 3 days లో ఆల్మోస్ట్ ఒక 3000 కిలోమీటర్ జర్నీ చేయాలి. ఉన్న అన్నిటికి అటెండ్ అవ్వాలి, అన్ని సాల్వ్ చేసుకోవాలి. అది ఎలా అవుతుంది అనేది టెన్షన్ పడకుండా బుకింగ్స్ చేసుకున్నాము, వెళ్ళాము, వచ్చాము. పిల్లలకి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, వాళ్ళని ఎగ్జామ్స్ రాపివ్వడము. మేము మా ఇంట్లో ఫంక్షన్, మా బ్రదర్ వాళ్ళ బాబుది క్రెడిల్ సెరమనీ, అది అటెండ్ అవ్వడము. ఎట్ ఏ టైం మేము మిల్క్ అన్నమాట. పిల్లోడు లేడు, సడన్ గా వాడు మానేశాడు. సరే, ఏం చేద్దాంలే, చూద్దాం. మేము జర్నీలో ఉన్నాం. ఆ టైంలో మేము స్టార్ట్ అయిపోయినాము, తమిళనాడు వెళ్తున్నాము. మేము జర్నీలో ఉన్నాం. పిల్లోడు రావట్లేదు, ఏంటా అని సరే అనుకున్నాం. ఏదైనా శివ నువ్వే చూసుకో అని చెప్పేసి అనుకోకుండా, ఇంకా మా ఎగ్జిక్యూటివ్ అబ్బాయిది కూడా మ్యారేజ్. ఆ అబ్బాయి కూడా టైంకి మేము రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేయడం, అది కూడా సాల్వ్ అయిపోయింది. అది నీ సమస్య లాగా మేము మీరు మిల్క్ సప్లైలో ఉన్నారు కదా, యు ఆర్ ఇన్ ఆఫ్ మిల్క్ సప్లై, దట్ ఈస్ వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్, రైట్? ఎస్ గురుగారు. ఓకే, గో ఆన్. టైంకి అక్కడ ఏది ఆగకుండా అన్ని పనులు జరిగిపోయాయి. దీనికోసం అసలు టెన్షన్ పడలేదు. ఎలా అవుతుంది, ఇంతకు ముందు అయితే అరే ఎలా అవుతుంది, పిల్లోడు రావట్లేదు, మనం జర్నీలో ఉండిపోయినాం ఎలా అనేది అలా ఆలోచించే వాళ్ళం. ఇప్పుడైతే సరే అవుతుంది, చూద్దాం, రేపు మార్నింగ్ వరకే కదా, ఎలాగో అలాగా అయిపోతుంది అనేది అనుకున్నాము. అది అలా జరిగిపోయింది. అసలు ఏదైనా కూడా అసలు అంతే మనసు వరకు తీసుకోకుండా దాన్ని సాల్వ్ చేసుకునే ఇది వచ్చేసింది అనమాట. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే, ఎలా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది తెలిసిపోయింది గురుగారు. ఎనర్జైజేషన్ కూడా అసలు చాలా బాగా అవుతుంది. తిండి మీద కూడా అసలు ఏం తింటున్నామా, ఇది తినాలి అది తినాలి అసలు ఏం లేదు. ఏదైనా ఉండగలుగుతాము, ఎలాగైనా ఉండగలుగుతాము. 10 మందిలో ఉన్న వాళ్ళందరు తిన్నా మనం వాళ్ళతో ఉండి తినాలా లేదా అనేది కూడా అవసరం లేదు. వాళ్ళు తింటున్నారు కదా, మేము అంటే బాడీకి ఏం కావాలో అది తీసుకుంటున్నాం. అన్నం తినడమే ఆహారము, దానికి బాడీకి అది కాదు. మనం ఏదో ఒక రకంగా మనం బాడీకి అందిస్తున్నాం. ఓకే, ఇది ఆహారం, ఇది మన బాడీకి వస్తుంది అనేది తెలిసిపోయింది. వెయిట్ వెయిట్ లాస్ అయింది, కానీ ఇంచ్ లాస్ ఎక్కువ ఉంది గురుగారు ఈ టైమ్. చాలా సంతోషం. ఇంకా అసలు చాలా చెప్పాలి, కానీ ఏం చెప్పాలో అసలు ఈ టైంకి అది రావట్లేదు. చాలా సంతోషంగా ఉంది. రియల్లీ అసలు చాలా బ్లెస్డ్. నేను ఇంకా థైరాయిడ్ టాబ్లెట్ కూడా మానేశాను. అది అలాగే కంటిన్యూ అవుతుంది మానేయడము.
నాకైతే ఇంకా థైరాయిడ్ ఎంతుండిందమ్మా? థైరాయిడ్ ఎంతుండింది? ఎలా మానేశారు? నాకు 62.5 ఎంజీ వేసుకునేదాన్ని గురుగారు. నాకు ఆల్మోస్ట్ మా పెద్ద పాప పుట్టినాక ఆమెకు 13 ఇయర్స్. 12 ఇయర్స్ నుంచి ఉంది. హ్మ్. నేనింకా సరే ఇంక టాబ్లెట్స్ అసలు నాకు మెయిన్‌గా ఏంటి అంటే టాబ్లెట్స్ ఏసుకోవడం అంత ఇష్టం ఉండదనమాట ఫస్ట్ నుంచి గూడా. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి దానంతట అదే సాల్వ్ అవ్వాలి అనే ఆలోచించేదాన్ని మామూలుగా. నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉండేది. హెచ్‌బీ పర్సెంటేజ్ వచ్చేసి 7, 6 ఉండేది. ఎప్పుడు నాట్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా 9 ఉండేది. అయినా నాకు 2 నార్మల్ డెలివరీస్. సంకల్ప బలంతోటి నేను అవి గూడా అంటే నాకింక నార్మలే కావాలి. నాకు సి సెక్షన్ వద్దు అని చెప్పేసి ఉండేదాన్ననమాట. నార్మలే అయింది. కానీ ఆహ్, ఎప్పుడు నాకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు పెరిగింది. మాక్సిమం 10 అబోవ్ అయింది నాకు. నేనింకిప్పుడు టెస్ట్ చేసుకోలే. ఎల్-1 తర్వాత చూసుకున్నాను. థైరాయిడ్ గూడా ఎల్-1 చేసినాక 20 డేస్ తర్వాత జూసుకున్నాను. ఎందుకు ఇప్పుడే క్లాస్ చేసిన వెంటనే ఎందుకు 20 డేస్ తర్వాత జూసుకున్నాను. టాబ్లెట్ ఏసుకోకున్నా ఆల్‌మోస్ట్ 1 మంత్ వేసుకోకున్నా నార్మలే ఉంది. నార్మల్‌కొచ్చేసింది. ఇంకా టాబ్లెట్ కంటిన్యూయస్‌గా ఇంకా మానేసాను. అవసరం లేదు. దాంతో పనేం లేదు. సంకల్ప బలం అంతే అంతే ఇంకా మనము ఏమనుకుంటున్నామో అది చేసేయాలి అనేదే ఉండేది. టాబ్లెట్ ఏమి ఏసుకోవట్లేదు గురుగారు. అసలు జర్నీ చేసి గూడా మేము పళనిలో దర్శనము అసలది ఆహ్, ఆహ్, అక్కడ వెహికల్ ఏదో ఉండిద్ది. కొండపైకి తీసుకెళ్ళడానికి. అక్కడ చాలా లేట్ అవుతుంది. లేదమ్మా మీరు మెట్ల నుండి ఎళ్ళిపోండి. 35 మినిట్స్‌లో ఎళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పారొకరు. ఇంకా ఆ శక్తి అంతా పరమాత్మ ఇచ్చినాడు. హ్యాపీగా వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్నొచ్చి అన్ని పనులు జేసుకున్నాం గురుగారు. ఇన్ టైమ్‌లో జేసుకున్నాము. గుడ్. ఓకే గుడ్. గురుగారు. థాంక్ యూ. థాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు మిమ్మల్ని పరిచయం చాలా కరెక్ట్ టైంకి మీరు పరిచయమయ్యారు. అసలు మా పిల్లల విషయంలో గూడా మేము కరెక్ట్ టైంకి వాళ్ళని ఇప్పుడు నైన్త్ పెద్ద పాప వచ్చేసి ఇంకొక 1 ఇయర్ అయినా మేము గురుకులము ట్రై చేయడానికి కూడా అంటే అక్కడ ఛాన్స్ కూడా లేదు. యాక్చువల్‌గా 12 ఇయర్స్ 11, 12 ఇయర్స్ వాళ్ళకి అక్కడ అడ్మిషన్ అన్నమాట. కానీ మనం స్పిరిచ్యువల్‌లో ఉన్నాము. మన వే ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళు చూసారు. వీళ్ళెలా ఉన్నారు అనేది చూసారు. ప్లస్ పిల్లలు గూడా నాకు చాలా అసలు వి ఆర్ వెరీ బ్లెస్డ్. ఏంటి అంటే మమ్మల్ని చూసి వాళ్ళు గూడా అన్నీ చేసేసుకుంటున్నారు. మేమిది చేసుకోగలుగుతాము, మేము చేస్తాము అని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు గూడా మారిపోయారు. ఎలా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదా అని చాలా టెన్షన్ పడేదాన్ని. అసలు ఆహ్, ఆ టెన్షన్ పడే అవసరం లేకుండా వాళ్ళకి గురుకులాలో సీట్ రావడం, ఇంకా యాక్చువల్‌గా మేము ఆర్థోడాక్స్ ఫ్యామిలీకి కన్వర్ట్ అయిపోవడం గూడా అంటే సరే యాస్ ఏ హిందూ కంటే ఇంకా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ లాగా అయిపోయిందనమాట. మేమింకా ఇలా జీవించాలి అనేది ఆహ్, ఇం ఆ డెసిషన్ తీసుకున్నామనమాట. పిల్లలైనా, మేమైనా. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏంటి అంటే రియల్లీ గ్రేట్. మేము వెళ్తాము అని అంత ఈ అన్నీ వాళ్ళు కూడా త్యాగం చేసినట్టే. వాళ్ళకేం గావాలి అనేది వాళ్ళిప్పుడు ఆలోచించి వాళ్ళెళ్తున్నారు. ఇప్పుడు ఉన్న లగ్జరీస్ ఇవన్నిటిని వదిలేసి కూడా వాళ్ళక్కడ చూసి కూడా మేమిక్కడే ఉంటాము, ఇక్కడే చదువుకుంటాము, మాకు నచ్చింది అనడం గూడా చాలా అసలు రియల్లీ గ్రేట్ గురుగారు. సో, మమ్మల్ని జూసే వాళ్ళు గూడా మారిపోయారు. వాళ్ళకి గూడా మార్పు వచ్చిందని నేననుకుంటున్నాను. చాలా సర్వం శివానుగ్రహం. చాలా థాంక్ యూ.